పురుషుల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనేది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిందనమాట. ఈ మ్యాచ్లో ఇండియా 7 పరుగుల తేడాతో గెలుపొంది విశ్వ విజేతగా నిలవడం అనేది జరిగిందనమాట. తొలిసారిగా బ్యాటింగ్ తీసుకున్నటువంటి టీమిండియా విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేశారు టీమిండియా అనమాట. అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వచ్చేసరికి కేశవ్ మహారాజ్ వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అండ్రిచ్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి సౌత్ ఆఫ్రికా హెన్రిచ్ క్లాసిన్ వచ్చేసరికి 27 బంతుల్లో 52 పరుగులు చేశారు. తర్వాత క్వింటన్ డికాక్ వచ్చేసరికి 31 బంతుల్లో 39 పరుగులు చేయడం అనేది జరిగింది. 20 ఓవర్లు ముగిసే టైంకి 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ ఓడిపోవడం జరిగింది సౌత్ ఆఫ్రికా. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. బూమ్రా 4 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం అనేది జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి విరాట్ కోహ్లీకి ఇవ్వడం జరిగింది.